హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. ఈరోజు మనం దేవుని యొక్క క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. మన యొక్క లెక్కలో 5 రొట్టెలు 2 చేపలు అంటే ఎంత? 7. అది దేవుని యొక్క లెక్కలో అది 5,000 మందికి ఆహారం అన్నమాట. ఇంకా మిగిలే అంట. అయితే దేవుడు ఇలాంటి కార్యాలు చేయడానికి గల కారణం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదా ఆయన మన హృదయంలోను కానీ మన జీవితంలో ఉన్న సరిపోదు అనే దాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఎప్పుడైనా ఆలోచించారా? ఏదో మాయ చూపించడానికి కాదు, తన హృదయాన్ని మనకు ప్రత్యక్షపరచుకోవడానికి. ఆయన మన బలహీనతల యందు ఆయన అపరిమితమైన అనంతమైన శక్తిని మనకు చూపిస్తారు. అసాధ్యమైన సమస్యలో మనం ఉన్నప్పుడు తన లోతైన కరుణను మనకు చూపిస్తారు. మనం ఏదో చేస్తేనే కానీ అతని ప్రేమ మనకు చూపించడానికి అతను ఆగిపోయి ఉండరు. ఇది ఒక లావాదేవీ కాదనమాట, ఇది ఆయన ఎవరో మనకు తెలియజేసే ఒక ప్రత్యక్షత. కాబట్టి ఈరోజు మీకున్న ఆహ్వానం ఏదంటే ఏదో పొందడానికి కానీ ఏదో ఇవ్వడానికి కానీ కాదు నేను అంటుంది. మీ యొక్క జీవితంలో ఉన్న సరిపోదు అనే దాన్ని కానీ, మీ యొక్క జీవితంలో ఉన్న ఒక బాధలు కానీ భయాలు కానీ లేకపోతే చింతలు కానీ ఆయనకు సమర్పిస్తే మన దేవాది దేవుడు సమృద్ధి దయచేసే దేవుడు మనకి మన జీవితంలో ఉన్న సమస్యల్ని తీరుస్తారు. ఆ తీర్చడమే కాదు, పరిష్కరించడమే కాదు, మన హృదయంలో తనను తాను ప్రత్యక్షపరుచుకుంటారు. మీకు సృష్టిని కాదు మీరు నమ్మాల్సింది, సృష్టికర్త యొక్క పరిమితిని మీరు విశ్వసించాలి. మర మార్గముల కంటే ఆయన మార్గములు ఎంతో ఉన్నతమైనవి. ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకుంటారని నేను కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.